హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనము 8 సంవత్సరాల పిల్లలకి నెట్టెడ్ లాంగ్ ఫ్రాక్ చూద్దాము. నెట్టెడ్ క్లాత్‌తో. అండ్ ఇదైతే కరెక్ట్‌గా 8 ఇయర్స్ పిల్లలకి సరిగ్గా సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా మీరు ఈ పాపని. ఈ పాపకైతే ఇప్పుడు 8 ఇయర్స్ అనమాట. ఇంత పిల్లలకైతే సరిగ్గా సరిపోతుంది. అండ్ డబుల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ వీడియో అయితే నేను సపరేట్‌గా చేసి నిన్నటి వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. టాప్‌లో ఐ కార్డ్‌లో ఇస్తానండి. రఫుల్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలో. సో అది చూడండి. ఒకే వీడియోలో పెడితే లెంత్ అయిపోతుందని హ్యాండ్స్ వరకు నేను సపరేట్ వీడియో చేశాననమాట. ఈ నెట్టెడ్ క్లాత్ అయితే ఓల్డ్ క్లాత్‌తో నేను స్టిచ్చింగ్ చేశాను. అండ్ బాడీకి వేసిన క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ అనమాట. అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యి మీరు కూడా స్టిచ్చింగ్ చేసినట్లయితే సేమ్ ఇలానే వస్తుందండి. అండ్ ఈ పాప కొంచెం బొద్దుగా ఉండడం వల్ల అండ్ ఫ్రంట్ సైడ్ పొట్ట దగ్గర కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, అందుకని ఫ్రంట్ వైపున ఫ్రాక్ చూడండి కొంచెం పొట్ట అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్లోర్ లెంత్ ఉంటుంది మనకి. ఫ్రంట్ వైపు మాత్రం ఒక 1 ఇంచ్ అలా పైకి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బొద్దుగా ఉన్న పిల్లలకి పొట్ట ఉంటుంది కదా, సో అలా ఉంటుంది. ఇక్కడైతే ఇది లైనింగ్ క్లాత్ అండి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా 2 మడతలుగా వేసుకున్నాను. మన వైపుకి జాయింట్ ఉండాలి, మనకి ఆపోజిట్లో కట్స్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీని పొడవు వచ్చేసి నేను బాడీ పొడవు కట్ చేస్తున్నా. ఫస్ట్ పైనుంచి కింద వైపుకి 13 ఇంచులు కదా, 13 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. 13 ఇంచుల పొడవు తీసుకుంటే మనకి పైన 1/2 ఇంచు ఖర్చుకి, కింద 1/2 ఇంచుకి ఖర్చుకి పోతే 12 ఇంచుల పొడవు అనేది మిగులుతుంది మనకి. బాడీ పార్ట్కి నేను 12 ఇంచుల పొడవు పెడుతున్నాను. ఇలా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్. ఈ నెక్ వచ్చేసి ఇలా జాయింట్ పీస్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర నెక్కి వెడల్పు కోసం పెట్టండి. నెక్ వెడల్పు కోసము 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టండి. ఇప్పుడు 2 ఇంచుల దగ్గర నుంచి పై వైపుకి 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టండి. అప్పటికి మొత్తం ఇది 5.5 ఇంచులు వచ్చిందండి. నెక్ డౌన్ కోసము 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టండి. 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా డ్రా చేసేయండి. నేనైతే ఈ ఫ్రాక్ అయితే 4 పక్షాల నెక్కే ఉంచేసాను అనమాట. అండ్ చంక డౌన్ కోసము 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. 5.5 ఇంచు షోల్డర్ వస్తే 5.5 ఇంచు చంక కూడా పెట్టుకుంటారు. అండ్ కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే ఒక 1/2 ఇంచు పెంచుకొని 6 ఇంచుల దగ్గర చంక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో 6 ఇంచులకి ఒక బాక్స్ డ్రా చేసేసి అందులో రౌండ్ కూడా డ్రా చేసేసాను చంక కోసము. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 8 ఇంచులు పెట్టుకుంటున్నానండి. చూడండి ఇక్కడ 8 ఇంచులు పెట్టుకుంటున్నాను. అండ్ నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టాను. 1/2 ఇంచ్ తగ్గించి పెట్టాను. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని ఒక లైన్ వేసేయండి. ఖర్చు కోసము 1.5 కానీ 1.5 ఇంచ్ కానీ వదులుకోండి ఖర్చు కోసము. అండ్ నడుము దగ్గర చివర్లో ఒక 3/4 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఒక చిన్నగా అలా లైట్గా పై వైపుకి రౌండ్గా కట్ చేయండి. ఎందుకంటే నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. స్ట్రైట్గా కట్ చేసుకుంటే బాగోదన్నమాట. నడుము దగ్గర ఫ్రాక్స్కి అలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది నీట్గా. అండ్ ఇదైతే నేను ఓన్లీ ఫ్రంట్ పార్టే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తానన్నమాట. ఇది నేను 2 మడతలుగానే వేసుకొని ఉన్నాను. సో నడుము దగ్గర మాత్రము ఇలా చిన్నగా అలా పైకి తేల్చినట్టు కానీ కొంచెం రౌండ్ వస్తుందన్నమాట. అలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది ఫ్రాక్లు చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ ఎవరికైనా కానీ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇంకొక లైనింగ్ మీద వేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. కింద ఉండే లైనింగ్ కూడా 2 పొరలుగానే ఉందండి, 2 మడతలుగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ వేయండి. ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ 1 ఇంచ్ పైకి డ్రా చేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ కూడా 4 పక్షాలే పెట్టేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా అలా వేసేయండి. నేను ఒకేసారి ఎందుకు వేసి కట్ చేయలేదంటే లైనింగ్ని 4 మడతలుగా వేస్తే వెడల్పు అనేది సరిపోవట్లేదు అనమాట. నేను తీసుకున్న లైనింగ్ 80 సెంటీమీటర్ల లైనింగు, అందుకే దాన్ని 2 భాగాలుగా కట్ చేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్న ఇంకొక లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాని మీద పరుచుకొని కట్ చేస్తున్నాను అనమాట.
అండ్ బ్యాక్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ కన్నా 1 ఇంచ్ పైకి పెట్టుకోండి. నేను ఫ్రంట్ బ్యాక్ 4 పక్షాల నెక్కే ఉంచాను. సో మొత్తం కూడా ఇది ఎలా అయితే ఉందో అలానే కటింగ్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ నెక్ ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్, ఈ ఫ్రంట్ నెక్ నేను 1 ఇంచ్ పైకి పెట్టేసుకున్నా కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా 1.5 ఇంచ్ క్లాత్ ఇక్కడ ఒక బార్డర్ వేసా కదా, ఇది ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉక్సుల పట్టీకి కాజాల పట్టీ కోసము అలా ఖచ్చితంగా వదులుకోవాలి. సో మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని ఇలా డివైడ్ చేసుకొని చంక లోతు తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండిటిని మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అండి. నేను లైనింగ్ కూడా 80 సెంటీమీటర్స్ యూస్ చేశాను ఈ 8 సంవత్సరాల పాప కోసము. ఈ లైనింగ్ని ఇలా బ్లౌజ్ పీస్ మీద వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ కన్నా బ్లౌజ్ పీస్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ అలా ఎక్కువ ఉండేలాగా కట్ చేసేసుకోండి చుట్టూతా కూడా. ఇప్పుడు మనము నెట్ క్లాత్ చూద్దాము. ఈ నెట్ క్లాత్ని ఇలా 4 మడతలుగా వేసుకోండి. చూసారు కదా, ఇది పైన కింద కూడా అంచు వచ్చింది. ఇదైతే లంగా ఓణి సెట్ అండి, ఓణి అనమాట. సో దీన్ని ఇలా నేను లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఈ 4 మడతలుగా వేసుకున్న ఈ క్లాత్ని మళ్ళా 8 మడతలుగా వేసుకోండి. ఈ క్లాత్ అయితే 2.5 మీటర్ ఉందండి. ఇలా 8 మడతలు వేసుకున్న తర్వాత దీని యొక్క పొడవు వచ్చేసి నేను 32 ఇంచులు ఉందన్నమాట. సో 32.5 పెడుతున్నాను. 32 ఇంచులు పొడవు ఉంది. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది కాబట్టి 32.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని కట్ చేసేస్తాను. ఇంకా కింద వైపున మర్చడానికి ఏం లేదు కదా, ఆల్రెడీ మనకి బార్డర్ వచ్చేసింది. అండ్ టోటల్ మనకి ఫ్రాక్ పొడవు వచ్చేసి 44 ఇంచెస్ అండి. 44 ఇంచెస్లో ఇక్కడ 32 ఇంచెస్ మనము పొడవు తీసుకున్నాం కదా, బాడీ పార్ట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాము. 12 + 32 44 ఇంచెస్ వచ్చేస్తుంది మనకి. సో అలా అన్నమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మనం రఫుల్ హ్యాండ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి లైనింగ్ కట్ చేద్దాము. ఈ లైనింగ్ వచ్చేసి నేను 2 మీటర్లు తీసుకున్నాను. ఈ 2 మీటర్ల క్లాత్ని ఇలా 4 మడతలుగా వేసుకోండి. ఈ 2 మీటర్ల క్లాత్ని 4 మడతలుగా వేసుకోండి. ఇలా 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఇటువైపు చివర్లో నడుము కోసము మెజర్ చేసుకుంటున్నానండి. మనం బాడీ పార్ట్కి వచ్చేసి నడుము పార్టు 7.5 ఇంచ్ పెట్టాము, 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టాము. మొత్తం కలుపుకుంటే 9 ఇంచులు. ఆ 9 ఇంచుల్లో సగము 4.5 ఇంచ్ ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలన్నమాట. 4.5 ఇంచ్ మెజర్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కలుపుకుంటే ఖర్చు కోసం 5 ఇంచులు అవుతుంది. 5 ఇంచుల దగ్గర ఇటువైపు చివర అటువైపు చివర 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ 2 చివర్లు కూడా ఇలా టేప్ క్రాస్గా పెట్టుకొని ఒక లైన్ ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసేసుకోవటమే, చాలా సింపుల్. అండ్ దీనికి ఫ్రిల్స్ పెట్టి కూడా జాయింట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి. బట్ ఫ్రిల్స్ పెడితే ఏంటంటే పొట్ట చుట్టూతా రౌండ్గా లావుగా అనిపించేస్తుంది. అందుకని నేను లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టకుండా ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇలా 4 మడతలుగా వేసుకొని ఇటువైపు చివర్లో 5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను, అటువైపు చివర్లో 5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. ఆ రెండింటిని కలుపుకొని ఒక లైన్ వేసుకొని కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే మనము 4 మడతలుగా నడుము కట్ చేసుకున్నాం కదా, 7.5 ఇంచు బాడీ పార్ట్కి, దానికి 1.5 ఇంచ్ ఖర్చు యాడ్ చేసాము. మొత్తం 9 ఇంచులైంది. ఆ 9 ఇంచుల్లో సగభాగము 4.5 ఇంచు. 4.5 ఇంచుకి ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి, 5 ఇంచులు అవుతుంది. 1/2 ఇంచ్ ఎందుకు కలుపుకోవాలంటే ఇది మనం జాయింట్లు వేసేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి 5 ఇంచుల దగ్గర నడుము మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నీట్గా ఇలా ఒకదాని మీద ఒకటి పరిచేసుకోండి. అండ్ ఇక్కడ నేను 32 ఇంచులు ఉందన్నమాట. ఇది పైనుంచి కిందకి 32 ఇంచులు ఉంది. ఈ 32 ఇంచుల దగ్గర పొడవు మార్క్ చేసుకొని కింద వైపున క్రాస్ వస్తుందన్నమాట. ఆ క్రాస్ అనేది కట్ చేసేయాలి. మనకి నెట్ క్లాత్ కూడా 32 ఇంచులే పెట్టాం కదండి, ఇది కూడా 32 ఇంచులే పెడుతున్నాను. అండ్ కింద వైపున మనం మడిచి కుట్టుకుంటే 1.5 ఇంచ్ వరకు తగ్గిపోతుంది. అప్పుడు ఇది నెట్ క్లాత్ కన్నా కొంచెం షార్ట్గా వస్తుంది, సరిపోతుంది అనమాట. అందుకే నేను ఇక్కడ నెట్ క్లాత్ ఎంతైతే మనం 32 ఇంచులు తీసుకున్నామో ఈ లైనింగ్ కూడా నేను 32 ఇంచులే తీసుకున్నాను. ఖర్చులకి కింద వైపున మడి చేస్తే కొంచెం షార్ట్ అయిపోతుంది లైనింగు. అది అందులో నెట్ వచ్చేసి బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లైనింగ్ అనేది మరీ షార్ట్గా కాకుండా
ఆ నెట్ క్లాత్కి ఈవెన్గా ఉండేలాగా వేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది, స్టిచ్చింగ్ కూడా చూసేద్దాము. సో ఫస్ట్ ఇలా బాడీ క్లాత్ని ఇలా పైవైపుగా పెట్టుకొని దాని మీదుగా ఇలా లైనింగ్ పార్ట్ని పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా లైనింగ్ పార్ట్ పెట్టుకొని నెక్ చుట్టూతా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి పై వైపున లైనింగ్ పార్ట్ పెట్టుకొని ఇలా నెక్ చుట్టూతా ఇక్కడ నేను లైన్ వేస్తున్నా కదా, ఇంత వెడల్పు ఉండేలాగా మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా నెక్ చుట్టూతా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉండే క్లాత్ని కట్ చేసేయండి. మనం 4 పక్షాలు మెడ పెట్టాం కాబట్టి ఆ 2 కార్నర్లు ఉన్నాయి కదా, అక్కడ చిన్న కాట్లు పెట్టుకోండి. చిన్నగా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఇప్పుడు కింద వైపుకి టర్న్ చేసేయండి. మనకి నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మెడపీస్ కానీ క్యాన్వాస్ కానీ ఏమీ యూస్ చేయకుండా ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ నేను ఎక్కువ మోడల్స్ ఏమీ పెట్టకుండా సింపుల్గా కుట్టేశాను అనమాట. లైనింగ్ని కింద వైపుకి నీట్గా మడుచుకొని ఇప్పుడు ఈ నెక్కి పై వైపుగా ఒక కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూతా లైనింగ్ కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ అంతా జాయిన్ చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లు అనమాట. ఇవి 2గా ఉన్నాయి, అందుకే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్లు. సో ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని దీనికి కూడా పై వైపున లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలి. చంక వైపున చంక ఉండేలాగా చూసుకొని లైనింగ్ పార్ట్ని పరుచుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ నెక్ చుట్టూతా ఒక కుట్టు వేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో ఒక 1/2 ఇంచ్ అలా ఖర్చు ఉండేలాగా అలాగే ఒక కుట్టు వేసుకొని ఆ నెక్ చుట్టూతా ఉండే బాడీ క్లాత్ని కట్ చేసేసి ఆ మూలలో చిన్న కాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ని కింద వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా వేలుతోటి లాంగ్ ప్రెస్ చేసి ఆ తర్వాత లైనింగ్ని కింద వైపుకి టర్న్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా నిలుస్తుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. అలా వేసుకున్న తర్వాత పై వైపున నెక్కి ఒక కుట్టు వేసుకోవాలి. సో కార్నర్ దగ్గర ఇలా సూది దింపుకొని పాదం పైకెత్తి టర్న్ చేసుకొని కుట్టాలన్నమాట, 4 పక్షాల మెడ కాబట్టి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఉక్సుల పట్టీ కాజాల పట్టీకి వదులుకున్నాం కదా క్లాత్, ఆ పట్టీలు కూడా మడిచి కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను లైన్ వేస్తున్నా చూడండి, 1.5 ఇంచ్ వరకు. ఆ 1.5 ఇంచ్ క్లాత్ని ఇలా 2 మడతలుగా మడుచుకోవాలి. ఉక్సుల పట్టీ కానీ కాజాల పట్టీ కానీ ఏదైనా వస్తుంది. ఇలా మనం ఎంతైతే క్లాత్ వదిలేమో అంతే మడుచుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మడిస్తే టైట్ అయిపోతుంది, మరీ తక్కువ మడిస్తే మెడ లూజ్ వస్తుంది అనమాట. మనం ఎంత వదులుకుంటామో అంతే పట్టుకోవాలి. అక్కడ ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. సో ఈ 2 పార్ట్లు కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఈ పట్టీ భాగాన్ని ఒకదాని మీదుగా ఒకటి వేసి కింద వైపున ఒక 1 ఇంచ్ హైట్ ఉండేలాగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్క్ వేస్తున్నా చూడండి, కింద వైపున ఒక 1 ఇంచ్ హైట్ ఉండేలాగా జాయింట్ వేసేసుకోవాలి రెండింటిని కూడా. ఇక్కడ నేను ఈ ఫ్రాక్ అయితే డాట్స్ ఏం పట్టట్లేదండి. డాట్స్ అంటే షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి డాట్స్ పడతాం కదా, ఆ డాట్స్ అయితే ఇక్కడ నేను పట్టట్లేదు. మీకు కనుక అలా డాట్స్ కూడా పట్టుకోవాలనుకుంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదులుకోవాలి నడుము దగ్గర, అప్పుడు డాట్స్ అనేవి పట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. రెండిటికి ఫ్రంట్ టు బ్యాక్ షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వీటికి రఫుల్ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేయాలండి. రఫుల్ హ్యాండ్స్ వీడియో అయితే సపరేట్గా ఉంది, దాని లింక్ నేను టాప్లో ఐ కార్డ్లో ఇస్తాను, అదొకసారి చూసేయండి. సో హ్యాండ్స్ కూడా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా లోపలికి టర్న్ చేసుకొని ఒక సైడ్ మనము జాయింట్ చేసుకోవాలి. మనం ఖర్చు ఎంతైతే వదులుకోన్నామో అంత ఖర్చు పట్టుకోవాలి. అక్కడ ఆల్రెడీ లైన్ ఉంది చూడండి, మనం ఎంత ఖర్చు డ్రా చేసుకున్నామని సేమ్ ఆ లైన్ మీద జాయింట్ చేసేయండి, ఒక సైడ్ మాత్రమే. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మనం ముందుగానే బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి నాడాలు కుట్టు పెట్టుకోవాలి, 2 నాడాలు. వీటిలో ఒక నాడా తీసుకొని ఈ జాయింట్ చేసేటప్పుడే
ఈ మధ్యలో పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ చివరి వైపున కొంచెం కింద వైపు ఖర్చు వదిలేసి అక్కడ నాడాని బ్యాక్ సైడ్ పార్ట్కి పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. నడుము పార్ట్ ఒక సైడ్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 కుట్లు వేస్తున్నాను, ఇంకొకటి లూజ్ కుట్టు వేస్తున్నాను అనమాట. ఒకవేళ టైట్ అయితే ఫ్యూచర్లో ఇప్పుకోవడానికి ఉంటుంది. సో ఇలా ఒక సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రిల్స్ పెట్టేది స్టార్ట్ చేయాలి. బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ అంతా నీట్గా రెడీ అయిపోయిందండి. అండ్ హ్యాండ్స్ వీడియో అయితే సపరేట్గా ఎందుకు చేశానంటే ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది కదా, చూడ్డానికి కూడా మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. అందుకే హ్యాండ్స్ సపరేట్ చేశాను. ఒకవేళ అచ్చం రఫుల్ హ్యాండ్స్ వరకే చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలా సపరేట్ వీడియో తీసి పెట్టడం వల్ల. అందరూ చూస్తారనమాట, అందుకోసము సపరేట్ వీడియో చేశాను. ఇప్పుడైతే ఈ బాడీ పార్ట్ ఇలా పై వైపుకి తిప్పుకొని బాటమ్ పార్ట్ తీసుకొని మనం ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇదైతే చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి, కానీ మంచి క్వాలిటీ ఉందన్నమాట. సో ఈ క్లాత్కి ఇలా మధ్యలో ఒక టాకా పెట్టుకోండి. అంటే ఈ క్లాత్ 2.5 మీటర్ ఉంది కదా, ఆ 2.5 మీటర్ని సగానికి మడుచుకొని అక్కడ ఒక టాకా పెట్టుకోవాలన్నమాట. సో ఇది లోపల వైపున ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. బాడీ పార్ట్కి పై వైపున వేసుకోవాలి. ఫ్రిల్స్ అయితే బాగా చిన్నగా పెట్టుకోవాలండి. మీరు స్టార్టింగ్లో పాప వేసుకున్నప్పుడు చూసారు కదా ఫ్రిల్స్ ఎంత స్మాల్గా ఉన్నాయో. అంత స్మాల్గా ఉంటే బాగుంటుంది మనకి చూడడానికి. ఫ్రాక్ అనేది వేసుకుంటే అంటే పెద్దవాళ్ళకి కుట్టే ఫ్రాకులు కూడా మనం ఫ్రిల్స్ పెట్టాల్సి వస్తే ఇలా చిన్నగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలకు కూడా ఇలా చిన్నగా పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టడం ఇష్టం లేనప్పుడు మనము గాగ్రా కటింగ్కి వెళ్ళిపోవచ్చు. నేను దీనికి గాగ్రా కటింగ్ ఎందుకు పెట్టలేదంటే ఈ క్లాత్కి మనకి కింద వైపున మంచి బార్డర్ వచ్చిందనమాట. సో దానికోసం నేను గాగ్రా కటింగ్ పెట్టకుండా ఇలా కుట్టేస్తున్నాను. సో ఇందాక మనం క్లాత్కి టాకా పెట్టాం కదండి, క్లాత్ని సగం చేసి ఆ టాకా వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చిందనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ వరకు ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టేశాను. సగభాగం క్లాత్ మనకి అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వరకు సగభాగం క్లాత్ ఫ్రిల్స్ పెట్టేసామన్నమాట. ఇదంతా ఫ్రంట్ పార్ట్. ఇప్పటి వరకు మనం ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో ఇంకా మిగతా బ్యాక్ పార్ట్ అంతా కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలా టాకా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. క్లాత్ ఇంకెంత ఉంది అనే ఒక ఐడియా ఉంటుంది. క్లాత్ని 2 భాగాలుగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ వరకు ఒక భాగం కుచ్చులు పెట్టాము, బ్యాక్ పార్ట్ వరకు ఒక భాగం కుచ్చులు పెట్టామన్నమాట. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ అంతా కూడా సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఇలా జాయింట్లు వేసుకొని కుట్టుకుంటే నడుము దగ్గర మనకి నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి. లేదు మనం లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టామంటే బొద్దుగా ఉన్న పిల్లలు కాస్త ఇంకొంచెం లావుగా కనిపిస్తారనమాట. సో ఇలా జాయింట్లు వేసి కనుక పెడితే మనకి కొంచెం చూడడానికి కూడా గాగ్రా కటింగ్ లాగా వస్తుంది. లైనింగు అంతగా ఎత్తుకున్నట్టు రాదనమాట. సో ఈ పీసులన్నీ కూడా ఇలా ఒకదానికొకటి మొత్తం జాయింట్ చేసేయాలండి. సో చూసారు కదా, ఒకదాని మీద ఒకటి వేసుకొని మొత్తం కూడా జాయింట్లు చేసేసుకోవాలి. మనకు వచ్చేసి ఇవి 5 పీసులు వచ్చాయి. 5 పీసులను కూడా ఇలాగే జాయింట్లు వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు సింగిల్ స్టిచ్చే చూపించాను, నేనైతే డబుల్ స్టిచ్చింగ్ వేసాను అనమాట. జాయింట్లు అన్నీ కూడా చిన్నపిల్లలు కదా, ఎలా అంటే అలా వాడతారు రఫ్గా. సో కుట్లు పిగిలిపోకుండా ఉంటాయని 2 కుట్లు వేసాను అనమాట. ఇలా మొత్తం కుట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం కూడా నేను నడుము పట్లనే జాయింట్ వేసేసాను. ఇలా జాయింట్ వేసేసిన తర్వాత కింద వైపున ఫస్ట్ ఇలా ఒక మడత వేసి మొత్తం కుట్టేయండి. ఒక్క మడత వేసి మొత్తం కుట్టండి. అలా కుట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక మడత వేసి కుట్టండి. ఇలా సన్నగా ఇలా కుట్టుకోవడం వల్ల మనకు అస్సలు ముడత రాదు, చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈవెన్ మనం ఇలాగే గాగ్రాలకు కూడా జిగ్జాగ్ చేపించే అవసరం లేకుండా ఉండాలంటే ఇలాగే కుట్టుకోవచ్చు. జిగ్జాగ్ కాకుండా ఇలాగే మడిచి కుట్టుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి మడిచి కుట్టాలి, ఆ తర్వాత ఇంకొకసారి మడిచి కుడితే మనకి ముడత అస్సలు రాదనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టాం కదా బాడీ పార్ట్కి, సేమ్ దాని మీదుగా ఇలా పరుచుకొని జాయింట్ చేయాలి. ఇక్కడ చూసారా మనకి
అతుకు భాగాలు ఇలా పైకి వస్తున్నాయి కదా, మామూలుగా అయితే లోపలికి పెట్టి కుట్టాలి. అలా లోపలికి పెట్టి కుట్టామంటే ఇక్కడ నెట్ వస్తుంది కదా, బయటికి కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా అతుకు భాగాలు లోపలికి పెడితే. అందుకని ఇక్కడ నేను అతుకు భాగాల్ని పై వైపుకే పెట్టి జాయింట్ వేసేస్తున్నాను. సో నడుము పట్టు అంతా కూడా ఇలా చివరి వరకు ఇలా స్ట్రైట్గా జాయింట్ వేసేసేదే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో చూసారా, నేనైతే జాయింట్ వేశాను. ఇక్కడ ఈ చివరిలో నాకు ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా అనిపించింది లైనింగ్. ఆ లైనింగ్ నేను ఇలా ఒక 2 చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను. బాడీ పార్ట్ కన్నా కూడా కొంచెం లైనింగ్ మిగిలేట్గా ఉన్నింది, ఒక 1 ఇంచు. దాన్ని నేను అలా ఫ్రిల్స్ పెట్టేశాను. సో ఇక్కడ బాడీ పార్ట్కి నడుము చుట్టూతా కూడా కొంచెం పీచు రేగేలాగా అనిపించింది. అందుకే నేను దానికి ఓవర్లాక్ చేపించాను అనమాట. ఎందుకంటే బాడీ పార్ట్కి వేసాం కదా బ్లూ కలర్ క్లాత్ వైలెట్, అది కొంచెం పీస్ రేగుతుందనమాట. సో దానికోసం నేను ఓవర్లాక్ చేపించాను. ఇప్పుడు ఆ ఖర్చు కింద వైపున ఫ్రిల్స్ పెట్టాం కదా, ఖర్చు భాగం అంతా బాడీ పార్ట్ వైపుకు పై వైపుకు మళ్ళించుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి అక్కడ ఫ్రిల్స్ నీట్గా అణుగుతాయి అన్నమాట, ఎత్తుకున్నట్టు లేకుండా. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక నాడా ఉంది కదండి, ఇంకొక నాడాను కూడా బ్యాక్ పార్ట్ వైపు జాయింట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా చివర్లో జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రాక్ అంతా కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఒక సైడ్ ఎలాగో మనం ఫ్రాక్ జాయింట్ చేసేస్తున్నాము, ఇంక ఇటు సైడ్ మాత్రము స్ట్రైట్గా జాయింట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఒక సైడ్ మనం ఆల్రెడీ ఫస్టే జాయింట్ చేసేసుకున్నాం అనమాట. అంతా కూడా నేను ఓవర్లాక్ చేపించానండి, హ్యాండ్స్ చుట్టూతా కూడా పీచు రాకుండా ఉంటుందని. అలా చేసి కుట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఫ్రాక్ కూడా చూడడానికి చాలా రోజులు వస్తుందన్నమాట, అస్సలు పీసు రేగదు. సో ఇటు సైడ్ కూడా మనం ఎంతైతే ఖర్చు వదిలామో 1.5 ఇంచ్ ఖర్చు వదిలాం కదండి. సో ఆ 1.5 ఇంచ్ ఖర్చుని నేను పట్టేస్తున్నాను అనమాట. ఎటువంటి మోడలు పెట్టకుండా సింపుల్గా ప్లెయిన్గా కుట్టేశాను, అందరికీ అర్థం అవ్వాలనేసి. వీడియో ఎప్పుడైనా సరే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇక్కడ చూడండి, లైనింగ్ పార్ట్లు అండ్ అలానే బాడీ క్లాత్ మొత్తం 4 పీసులు కూడా కలిపి పట్టుకొని ఇక్కడ చూసారా నేను మడిచి కుట్టేస్తున్నాను. నడుం దగ్గర వరకు ఖర్చు అనేది పట్టాను. నడుం కింద వైపున ఈ బాటమ్ పార్ట్లన్నీ జాయింట్ వచ్చేసి ఇలా 4 కూడా కలిపి ఇలా నీట్గా మడిచి కుట్టేస్తున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూసారు కదా, 2 కుట్లు వేశాను అండ్ ఇక్కడంతా కూడా నేను చివర్లో మడిచి కుట్టేశాను. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ నోటిఫికేషన్ మీద ఆన్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఈ రఫుల్ హ్యాండ్స్ లింక్ అయితే నేను టాప్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఫస్ట్ మీరు ఇలా ప్లెయిన్గా నేర్చుకున్నట్లయితే మోడల్స్ అనేవి మీ అంతటా మీరే నిదానంగా కుట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.